జరుగుతున్నది. ఒక్క టూరిజంకు పోయిన వాళ్ళ మీద ఇట్లా చేయడం చాలా దారుణంగా భావిస్తున్నారు. నిన్న ఒక అరగంట సేపు మా అసోసియేషన్లో చర్చ జరిగింది. ఒక వారం కింద మా అసోసియేషన్ మెంబర్స్ కూడా టూరిజంకు పోయినారంట. అక్కడ వాళ్ళు ఎట్లా వాళ్ళకే అయినట్టు ఫీల్ అవుతున్నారు. ఎంత హ్యాపీగా ఉంటుంది సార్ అక్కడ పోతే టూరిజం. ఇట్లాంటి సంగతి హైదరాబాద్లో విమర్శిస్తారా ఏమో అనేది మనం ఎక్కడెక్కడో దూర ప్రాంతాల్లో పుట్టి ఎక్కడెక్కడో పెరిగినా కూడా ఇక్కడంతా కూడా మన ఎంతో మంది క్లాస్మేట్స్ ఎంతో మంది బంధువులు ఉన్నా కూడా మనం అందరం ఇక్కడ పొద్దున్న లేచి ఆరోగ్యంతో చేస్తూ మనం అందరం కలవడం చాలా సంతోషమైన విషయము. ఇంకోటి బాధాకర విషయం ఏంటంటే బారామురా జిల్లా జమ్మూ కాశ్మీర్లో సుమారు 27-28 మంది చనిపోవడం చాలా దారుణం. ఒక టూరిస్టు మగవాళ్ళ లేదా మీరు ఏ మతానికి చెందిన వాళ్ళు అని అడిగి కూడా చంపడం, మీరు చంపి మీ ప్రధానమంత్రికి తెలియజేయండి అని చెప్పడం అనేది చాలా ఘోరం. ప్రపంచంలోని హైయెస్ట్ పాపులేషన్, ప్రపంచంలోని సనాతన ధర్మము, ప్రపంచం మొత్తం కూడా సనాతన ధర్మం ఎట్లయితే భారతదేశం ఉందో భారతదేశాన్ని ఫాలో అవుతున్నారు. మనం ఒకసారి ఇంగ్లాండ్లో సుమారు ఒకటే రోజు 5 లక్షల మంది సనాతన ధర్మానికి మారింది. అట్లాంటి మన సనాతన ధర్మాన్ని ప్రపంచం మొత్తం ఫాలో అవుతుంది. కానీ మన దగ్గర మన ఏదైనా నైబర్గా ఉన్న కంట్రీలు కానీ మన మీద దండెత్తడానికి ప్రయత్నం చేస్తున్నది. ఇటువంటి టైంలో అందరం కూడా ఐక్యమత్యంగా ఉండాలా. ఇటువంటిది కూడా మన ప్రధానమంత్రి ఎట్లాంటి చర్య తీసుకున్నా కూడా మనమందరం ప్రధానమంత్రి మీ వెంబడి మేమున్నాము, మీరు ఏ చర్య తీసుకున్నా మేము ఉంటామని ప్రధానమంత్రికి మనము సపోర్ట్గా ఉండాలి ఎప్పుడు కూడా. అలా కూడా మనం కూడా ఇక్కడ ఉన్నాము, ఏదో దావత్లకు వస్తున్నాం పోతున్నాం కాకుండా కూడా ఎవరికి ఎలాంటి ఒక చిన్న విషయం, ఏదన్నా బాధాకర విషయం, ఏదన్నా ఇంట్లో ఏదైనా ఇన్సిడెంట్ అయినా కూడా ఫస్ట్ ఉండవలసింది మన వాకర్స్. వితిన్ 5-10 మినిట్స్లో మన వాకర్గా అక్కడ ఫస్ట్ ఎయిడ్ లాగా వాళ్ళకు ఏం రిక్వైర్మెంట్స్ ఉంది ఆ ఫ్యామిలీకి అనేది మనం అందరం ఐక్యమత్యంతో బాధలో ఉన్న కుటుంబానికి ఏదైనా కూడా మంచికి లేకున్నా సరే చెడుకు మనం ఫస్ట్ మనమే ఉండి అక్కడ ఆ ఒక ఫ్యామిలీని మనం అందరం వాకర్స్ ఆదుకోవాలని మనవి చేస్తూ, ఇలాగే మన యూనిటీ కూడా ఇక ముందు కూడా ఉండాలి, ఇలాగే అందరం ఐక్యమత్యంగా ఉండాలని చెప్తూ తెలియజేసుకుంటాం.